నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన ఎర్రబెల్లి, సీఎం తెలంగాణ ద్రోహి అని వ్యాఖ్య. మహారాష్ట్రలో కొనసాగుతున్న ఎన్నికలు, ఓటు వేసేందుకు బారులు తీరిన జనం. గయానా రాజధాని జార్జ్ టౌన్ కు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన ఇర్ఫాన్ అలీ. గచ్చిబౌలిలో ఒరిగిన భవనం కూల్చివేత, పై అంతస్తు నుంచి ప్రారంభించిన అధికారులు. ఏపీ అసెంబ్లీ లైవ్ కొనసాగుతోంది. ఆ లైవ్ చూద్దాం. మళ్ళా కొత్తగా ఒకరు వస్తే అన్ని కూడా అక్కడనే మోటార్లు కూడా అమ్ముకొని వెళ్ళిపోవడం, అవి కూడా దొంగిలించుకొని పోవడం. ఇప్పుడు ఆ దిశ దగ్గర 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియదు. ఒకవేళ చేసిన 5 ఏళ్ల తర్వాత మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి నేను మాట్లాడాను. పేదవాళ్ళ మీద భారం పడకూడదు, ప్రజల మీద భారం పడకూడదు. కానీ అదే సమయంలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేట్టుగా ఈ యొక్క రోడ్ల వ్యవస్థ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేనేం ప్రపోజ్ చేసింది, ఇది కూడా ఆలోచించమని కోరాను. నా ఉద్దేశం ఒక్క నేషనల్ హైవేస్ అన్ని బాగుండడం కాదు. ఎక్కడ నేషనల్ హైవే ఎక్కినా చాలా బాగుంటుంది. అక్కడి నుంచి స్టేట్ హైవే పోగానే ఇంకా గుంతలు, ఇంకా భయంకరమైన రోడ్లు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి కూడా పూర్తిగా పరిష్కార మార్గం చూడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా నేను చర్చించిన తర్వాత వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చి రాష్ట్రంలో ఒక్క నేషనల్ హైవే కాదు, ఆ ఊరికి మళ్ళా ఆ దేశ ఊర్లోకి పోతే సిమెంట్ రోడ్ ఉంది, ఊర్లో సిమెంట్ రోడ్ ఉంది. నేషనల్ హైవే అయితే 2 లేన్ 4 లేన్ 6 లేన్ 8 లేన్స్ వచ్చేసాయి. కానీ మధ్యలో మాత్రం గోతులు పడ్డ రోడ్లు ఉన్నాయి. దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలో చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్నే సమీక్ష చేశా. కొంత వాళ్ళు కూడా వెసులుబాటు కావాలంటే అన్ని ఇచ్చాం. 75,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే ప్రాజెక్టులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. అదే సమయంలో ఇంకొక 30-40 వేల కోట్ల రూపాయల పనులు కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. దగ్గర 1,15,000 నుంచి 1,20,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ 72,000 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. దాన్ని కూడా సమీక్ష చేశాం. రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ కానీ, ఎక్కడైనా మనకుంటే ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, ఇంకో కొత్త రైల్వే లైన్ కానీ, ఇవన్నీ కూడా శ్రీకారం చుడుతున్నాం. మొన్నే మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ కూడా కేంద్రం సహకరించారు. దానికి కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. దేశం ఇది కాకుండా దేశం ఈరోజు ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్, ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347కు సంతకం పెట్టాం. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం రిటర్న్ ఎగ్జామ్ టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం. ఇది వస్తానే
ఇమ్మీడియట్ గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతాం అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, నిన్నే మీరు చూస్తే ఒక 25 పాలసీలు తీసుకొచ్చాం. 25 పాలసీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇలాంటి పాలసీలన్నీ కొన్ని తీసుకొచ్చాం. ఈరోజు కేబినెట్ లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా జరుగుతుంది. దీనికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ వస్తే అధ్యక్ష తిరిగి పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. నిన్నే మీరు చూశారు, ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం. నేను డిప్యూటీ సీఎం, మంత్రులందరం దగ్గర 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 35,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దానికి నిన్నే శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా అధ్యక్ష నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మీరు చూస్తే దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర 3,500 కోట్లకి ఇచ్చారు. దీనివల్ల 9,573 ఉద్యోగాలు వస్తాయి. నిన్న మేము చేసింది ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్లు 85,000 కోట్లు చేశాం. దగ్గర 34,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఆ ఎన్టీపీసీ ఈ నెల 29వ తారీఖున ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇస్తున్నారు. ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ 50-50 ఇది. ఇద్దరు కలిసి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. ఇది కాకుండా ఇంకో పక్కన రిలయన్స్ బయోఫ్యూయల్స్ కింద 65,000 కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక్కొక్క ప్లాంట్ కి 135 కోట్లు పెడతారు. దీనివల్ల 500 ప్లాంట్లు పెట్టి 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఇది కాకుండా మల్లవల్లి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ దీనికి ఇచ్చాం. వాళ్ళు 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఎనర్జీ సెక్టర్ లో 11,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 6,075 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఇంకా మనం చేయాలని చాలా ఉంది. కానీ దగ్గర 3,78,000 కోట్ల రూపాయలతో 3,73,539 మందికి ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోయాం. నేను అందుకనే అధ్యక్ష మొన్న కూడా మీరు చూస్తే పాలసీలో చాలా స్పష్టంగా చెప్పాం. ఆ పాలసీలో మీరు చూస్తే ఎవరైనా ఉద్యోగాలు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. దేశంలో ఫస్ట్ టైం ఉద్యోగానికి ప్రత్యేక వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా దేశ ఆ రోజు మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ గాలికి వదిలిపెట్టారు. పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు. వ్యవస్థలో మహారాష్ట్రలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 18.14% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు కట్టుదిట్టమైన భద్రతా నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగానే సాగాయి. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్ తమ ఓటును వినియోగించుకున్నారు. చాలా చోట్ల ఓటర్లు బారులు తీరారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది. అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది.
समृद्ध और मजबूत करने वाला उत्सव है। इसमें सभी ने मिलकर इस उत्सव में सहभागी होना चाहिए, सभी ने वोट करना चाहिए, क्योंकि ये महाराष्ट्र को शक्तिशाली बनाएगा, देश की अर्थव्यवस्था को मजबूत बनाएगा। इसलिए आज का दिन बहुत ही महत्वपूर्ण है। ये मतदान सभी लोग करें और हमारी लोकशाही समृद्ध करें, प्रगल्भ करें, मजबूत करें। लोकतंत्र का सबसे बड़ा उत्सव चल रहा है। महाराष्ट्र में हमने हमारे परिवार के साथ अभी अभी वोट दिया है और मैं सभी महाराष्ट्र के बहनों भाइयों को और विशेष रूप से हमारी लाडली बहनों को ये अपील करना चाहता हूं कि बहुत बड़े पैमाने पर वो वोट करें, क्योंकि मतदान ये केवल हमारा अधिकार नहीं है, ये हमारा कर्तव्य भी है। और लोकतंत्र में हम सरकार चुनते हैं और जिसको हम चुनते हैं उनसे ही हम अपेक्षा रखते हैं। तो अगर हम सरकार से अपेक्षा रखते हैं तो वोट करना ये बहुत महत्वपूर्ण है। इसलिए बढ़ चढ़कर सब लोग वोट करें, ऐसी मेरी सबको प्रार्थना है। आज मैसेज देऊ शकतो आपण। आज मैं मैसेज नहीं दे सकता, जो देना था वो परसों तक दिया हूँ और मुझे पक्का भरोसा है। नाही मला त्याच्याबद्दल ऐका एक मिनिट, त्यांच्याकडनं किती थापा मारल्या तरी महाराष्ट्राचा बाणा कायम राखल्याशिवाय राहणार नाही। मला वाटतं आज जास्त मी बोलणं आता योग्य नाही, कारण मतदान सुरू आहे। मी सर्व मतदारांना आवाहन करेन की आपण जरूर उतरा, मतदान करा आणि मध्ये ओरडू नका रे। सर्व मतदारांना आवाहन करतोय महाराष्ट्रातल्या की सर्व आपल्या मित्रांसह, सहकुटुंब, सहपरिवार मतदानाला उतरा, मतदान करा। మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్ 11 గంటల వరకు 18.14% ఓటు వేసిన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్ కొన్ని చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు, చాలా చోట్ల ఓటు వేసేందుకు బారులు తీరిన జనం. గత 56 ఏళ్లలో గయానాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డులకెక్కారు. గయానా రాజధాని జార్జ్ టౌన్ కు చేరుకున్న మోదీకి ఘన స్వాగతంతో పాటు గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. విమానాశ్రయంలో గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ భారత ప్రధానికి స్వాగతం పలికారు. గయానా అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. అలాగే ఆ దేశ పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకంగా ప్రసంగిస్తారు. సెకండ్ ఇండియా కరికోమ్ సమావేశంలో గయానా ప్రధాని గ్రెనడాతో సమావేశమవుతారు.
కరికోమ్ అనేది కరీబియన్ కమ్యూనిటీ. ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక సహకారం, ఏకీకరణ పెంపునకు పాటుపడుతోంది. ఇందులో 21 దేశాలు ఉండగా అందులో 15 సభ్య దేశాలు, మిగతా 6 అసోసియేట్ దేశాలున్నాయి. 185 సంవత్సరాల క్రితం గయానాకు వలస వచ్చిన పురాతన భారతీయ కమ్యూనిటీలలో ఒకదానికి గౌరవం లభించబోతున్నట్టు పర్యటనకు ముందు మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. భాగస్వామ్య వారసత్వం, సంస్కృతి విలువలపై పూర్వాహాత్మక దిశానిర్దేశం చేయడంపై అభిప్రాయ మార్పిడి చేసుకోవచ్చన్నట్టు పేర్కొన్నారు. భారత గయానా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని అన్వేషించడమే మోదీ పర్యటన లక్ష్యంగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని సిద్దికీ నగర్లో ఒరిగిన 4 అంతస్తుల భవనం కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. హైడ్రాలిక్ యంత్రం సాయంతో పై అంతస్తు నుంచి కూల్చివేత చేపట్టారు. ఒరిగిన భవనం చుట్టూ స్థానికులను హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు. బుధవారం ఉదయానికే యంత్రాన్ని అక్కడికి తీసుకువచ్చి కూల్చివేత చేపట్టారు. సిద్దికీ నగర్లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన భవనం మంగళవారం రాత్రి ఒక పక్కకు ఒరగడం భయాందోళన సృష్టించింది. 3 రోజుల క్రితం ఆ భవనం వెనుక ఓ కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాని ప్రభావంతో మంగళవారం రాత్రి 8:30 సమయంలో ఆ భవనం ఒక్కసారిగా గుంతల వైపునకు ఒరిగింది. అందులోని దాదాపు 30 మంది ప్రాణభయంతో బయటకు పరుగు తీశారు. ఈ క్రమంలో 3 అంతస్తుల్లోని హుసేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. సీఎం ఒక చీటర్ అని, తెలంగాణ ద్రోహి అని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కోసం టీడీపీ ఎమ్మెల్యేలుగా తాము రిజైన్ చేస్తే రేవంత్ మాత్రం పదవి వదులుకోలేదన్నారు. కాళోజీని సీఎం ఒక్కసారైనా కలిశారా అని ప్రశ్నించారు. ఎక్కడికి పోయి ఏ టెంపుల్ పోయే ప్రమాణాలు చేసి నువ్వు అధికారంకి వచ్చావు. అధికారం రాకముందు నువ్వేం మాట్లాడావు, అధికారం వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి హోదాల
ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక చిల్లరగా, ఒక అబద్ధాల కోరు, ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే. కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు. మీరు తెలంగాణ ద్రోహి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే. తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు. నువ్వు నేను ఒకటే అడగదలుచుకున్నా. ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినావు. నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే. మరి యాక్సెప్ట్ చేయలేదు స్పీకర్. అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినావు. కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ కోసం తప్పించుకొని పోయింది నువ్వు కాదా? తెలంగాణ కోసం నువ్వు ఏమైనా పోరాటం చేసినవా? మేము తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం, చంద్రబాబు మీద పోరాటం చేసినాం. నువ్వు ఏ పోరాటాలలో తెలంగాణ సాధించావు? ఢిల్లీలో పోయి మేము ధర్నా చేస్తే కూడా నువ్వు రాలే. అంటే ఎన్నో నువ్వు పాల్గొనవు. నువ్వు ఈరోజు తెలంగాణ కోసం నువ్వు నీతులు చెప్తాను. కాళోజీ నారాయణ గారు నీకు ఎప్పుడైనా పరిచయమా? తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎప్పుడన్నా కలిసినావు? అప్పుడు బతుకున్నప్పుడు ఎప్పుడన్నా వరంగల్కి వచ్చి కాళోజీ గారిని నువ్వు గుర్తు చేసుకున్నావా? ఈరోజు కాళోజీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కాళోజీ గురించి కేసీఆర్ గారు ఎన్నిసార్లు కలిసిండు? కాళోజీ గారితో ఎన్నిసార్లు మాట్లాడారు? నేను ఒక్కటే, దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. విశాఖలోని 57వ పౌర గ్రంథాలయం ముగింపు సభలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు. ప్రతిభ పెరగాలంటే పుస్తకాలు చదవాలని ఆయన అన్నారు. చదవడం జ్ఞానాన్ని పెంచుతుందని తెలిపారు. ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానమని వారు చెప్పారు. ప్రతి సంవత్సరం మనకి జాతీయ గ్రంథాలయ వారోత్సవం మనం నడుపుతుంటాము. ఈ సంవత్సరం కూడా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం జరపడం జరిగింది. ఇది పోయిన వారం నుంచి 14వ తారీఖు నుంచి ఇవాళ వరకు 20th వరకు రకరకాల ప్రోగ్రామ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ కోసం పెట్టడం జరిగింది. పిల్లల కోసం కొన్ని ప్రోగ్రామ్, తర్వాత అడల్ట్ కోసం కూడా, మహిళల కోసం కొన్ని ప్రోగ్రామ్, ఇలాంటి ప్రతి ఏజ్ గ్రూప్ కోసం కొన్ని ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. దాదాపు 400 మంది ఈ అన్ని కాంపిటీషన్స్లో కానీ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు 14వ తారీఖులో మన ఆనరబుల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు జయంతి రోజు బాల్ దివస్ ఉంటుంది. ఆ రోజు కూడా పిల్లల కోసం కార్యక్రమం ఆయోజించడం జరిగింది. తర్వాత 15వ తారీఖు 15th రోజు బుక్ ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బుక్ నోవెల్ ఉంటాయి దీని మీద చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది కాబట్టి ఇంకా దీని మీద. భద్రాద్రి దేవాలయంలో మాస శ్రీరామ పునర్వసు దీక్షలను రామభక్తులు ఇవాళ ఉదయం చేపట్టారు. సుమారు 100 మంది రాములోరి చెంత దీక్షలు స్వీకరించారు. ఆలయ అర్చకులు వారికి దీక్షా వస్త్రాలు అందించి రామమాలను ధరింపజేశారు. రామనామ స్మరణలతో రామాలయం మారుమోగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.